మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీకు శుభములు. కీర్తన గ్రంథం నుండి 37వ కీర్తన 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం నుండి 37వ కీర్తన 39వ వచనం 2వ లైన్ నేను చదువుతున్నాను. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. అలాగే 9వ కీర్తన 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నలిగిన వారికి తాను మహాదుర్గము. బాధ కలిగిన వారికి ఆయనే ఆశ్రయదుర్గము అనే వచనాన్ని మనం చదివాం. 9వ కీర్తనలో నలిగిన వారికి ఆయనే మహాదుర్గము అని అంటున్నాడు కీర్తనాకారుడు. 10వ కీర్తన 17వ వచనం నేను చదువుతున్నాను. 10వ కీర్తన 17వ వచనంలో 2వ లైను, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు. జాగ్రత్తగా ఈ 3 మాటలను అర్థం చేసుకున్నప్పుడు బాధపడిన వారికి మహాదుర్గముగా ఉన్నాడు, నలిగిన వారికి మహాదుర్గముగా ఉన్నాడని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ 10వ కీర్తన 17వ వచనాన్ని నేను చదివినప్పుడు 10వ కీర్తన 17వ వచనం చదివినప్పుడు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో అది అనుభవపూర్వకంగా మనం రుచి చూచినప్పుడు ఎలాంటి బాధ అయినా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి పరిస్థితులైనా ఆయనను మనం విడిచిపెట్టాం. ఆయనను మనం విడిచిపెట్టాం. ఎందుకనంటే నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీవు నలిగిన స్థితి ఏదైనా, నీ నిరాశ ఏదైనా, నీ నిస్పృహ ఏదైనా ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. బాధపడు వారి కోరిక ఆయన విని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ సమయంలో ఏ బాధను నీవు కలిగి ఉన్నావో, ఏ బాధను కలిగి ఉంటూ ఈ బాధల నుండి నేను ఏ విధంగా తప్పింపబడతానో అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావో, ఆ ప్రతి పరిస్థితిలో బాధలో ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ కోరికలు నువ్వు కలిగి ఉన్నావో ఆ కోరికలను విని ఉన్న దేవుడు ఆయన. అనుకోవచ్చు, ఈ బాధలు ఎన్నాళ్ళు ప్రభువా, ఎంతకాలం ప్రభువా అని ఒకవేళ నిరాశ నిస్పృహ కలిగి ఉన్నట్లయితే, నిజముగా దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీకు మహాదుర్గముగా ఉన్నాడు. నీ బాధ ఏదైనప్పటికీ ఆయనను నీవు ఆశ్రయించగలిగితే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా, మహాదుర్గముగా ఉన్నాడు. ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా బాధపడు వారి కోరిక ఆయన విని ఉన్నాడు. నేను మరలా మాటను చదువుతున్నాను. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు అంటున్నాడు. ఒకవేళ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ ఎవరు వింటారు, నా బాధ ఎవరు వింటే ఏ విధంగా సహాయపడగలరు, నా బాధలు నాకే, నా బాధల్లో నేనే అన్నట్లుగా ఒక నిరాశ నిస్పృహ గురైన స్థితిలో నీవు ఉంటున్నట్లయితే ఇదిగో ఒక గొప్ప నిరీక్షణ మనకుంది. బాధపడు వారి కోరిక నీవు విని ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. ఏ బాధలో నీవున్నావో నీ నిట్టూర్పును ఆయన వింటున్న దేవుడు ఆయన. నీ నిస్సహాయ స్థితిని ఆయన చూస్తున్న దేవుడు ఆయన. నీ నిరాశను ఆయన చూస్తున్న దేవుడు ఆయన. అయితే ఆయనను ఆశ్రయముగా చేసుకోగలిగే ఆలోచన నువ్వు కలిగి ఉంటే చాలు. ఆయన నీకు మహాదుర్గముగా ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. కనుక ఆయనను ఆశ్రయించినప్పుడు ఏ బాధలో నీవు ఉన్నప్పటికీ ఆ బాధ నుండి నీకు నివృత్తినిచ్చే దేవుడు, ఆ బాధ నుండి నీకు విడుదలనిచ్చే దేవుడు, ఆ బాధలో నీవు ఏ కోరిక నువ్వు కలిగి ఉన్నప్పటికీ ఆ కోరికను విని ఉన్న దేవుడు నీ దేవుడు. ఆ గొప్ప దేవుని బట్టి మనం ఎంతగానో పురికొల్పుని పొందుకుందాం. ఆ గొప్ప దేవుని బట్టి మనం ఎంతగానో ప్రోత్సాహాన్ని పొందుకుందాం. నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా, దేవా నలిగిన స్థితిలో ఉన్నాను నేను, నా ఆశ్రయదుర్గము నీవే. దేవా బాధను కలిగి ఉన్నాను నేను, నాకు మహాదుర్గముగా ఉన్నవాడు నీవే. దేవా బాధలో ఉన్నాను, నా బాధను నువ్వు వింటున్నావు ప్రభా, నీవు వింటున్నావు ప్రభా అంటూ ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ అసహనం నీ జీవితంలో ఉన్నప్పటికీ ఆ ప్రతి అసహన స్థితి నుండి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు
మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వినే దేవుడు, ఆయన తప్పకుండా సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నీ కుటుంబ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా? నీ ఉద్యోగంలో ఎదురవుతున్న పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా? ఒకవేళ వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తున్న దాన్ని బట్టి బాధపడుతున్నావా? ఒకవేళ సంబంధ బాంధవ్యాలలో ఏదేని అననుకూలత ఉన్న దానిని బట్టి బాధపడుతున్నావా? ప్రతి బాధను ఆయన ఎరిగిన దేవుడు. అయితే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తావా? బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. నీ కోరిక, నీ బాధను ఆయన వినియున్న దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. కనుక మన జీవితాలను ఆయన సన్నిధిలో సమర్పించుకుంటూ, ఆయనను ఆశ్రయంగా చేసుకుంటూ ఆయన మీద ఆధారపడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రం. మాకు మహాదుర్గముగా ఉన్న దేవుడవు, మాకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడవు. బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు అనే మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. మా ప్రతి బాధను నీవు ఎరిగి ఉన్న దేవుడో ప్రభువా. కనుక మీ వైపు చూస్తూ మాకు కావలసినటువంటి సమయోచితమైన సహాయం మీ దగ్గర నుండే లభిస్తుంది అనేటువంటి నిరీక్షణతో మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూస్తున్నాం ప్రభువా. మమ్మల్ని దర్శించమని ప్రాధేయపడుతూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.